హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు నిజంగానే సెన్సేషన్‌గా మారింది. మరీ ముఖ్యంగా ఒక ఇష్యూ ఇప్పుడు డైరెక్ట్‌గా లోకేష్‌ని గుచ్చుకుంటుంది. లోకేష్ గారు దీనికి రెస్పాండ్ అవ్వాలి అని చాలామంది చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా వైసీపీ పార్టీ తరపున సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ యొక్క వీడియో ఇప్పుడు కూటమికి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇంతకీ అసలు ఏంటి ఆ వీడియో? ఆ వీడియోలో ఉన్నటువంటి విశేషాలేంటో ఈ వీడియోలో నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కంటెంట్‌ను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందినటువంటి ఒక మంత్రి గారు అమెరికా వెళ్లారంట. అమెరికాకు వెళ్ళినటువంటి సందర్భంలో నేను ఇక్కడ బాధితురాలు పేరు ప్రస్తుతానికి బయట పెట్టడం లేదు. ఎందుకంటే కొన్ని అభ్యంతరకరంగా ఉంటుంది కాబట్టి బాధితురాలు పేరైతే ప్రస్తుతానికి మేము బయట పెట్టం. డెఫినెట్‌గా ఆ వాస్తవాలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత టోటల్‌గా రివీల్ చేసే ప్రయత్నం మీడియా చేస్తుంది. ఇక అసలు విషయానికొస్తే అక్కడ మంత్రి గారు పర్యటనకి వెళ్లారు కదా! ఆ పర్యటనకి సంబంధించి ఒక డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. మంత్రి గారిని కలవటానికి సరే ఎక్కడ కలవాలి అంటే అనేది చెప్పినప్పుడు పర్టిక్యులర్‌గా ఒక కాఫీ షాప్ దగ్గర అంటే జనరల్‌గా ఆయన ఎక్కడ స్టే చేశారు? లేదంటే వాళ్ళు ఏ మీటింగ్‌కి వెళ్తున్నారు? ఎక్కడ ఉంది? అక్కడికి వచ్చి కలవడమా? ఏంటి అనేది ప్రోటోకాల్స్ ఇవన్నీ గట్రా ఉంటాయి కదా! బట్ ఆ ఫలానా కాఫీ షాప్‌కు మాత్రమే రావాలని చెప్పి ఒక నిబంధన విధించడం జరిగింది. నేను సో అండ్ సో కాఫీ షాప్ దగ్గర ఉంటాను. మీరు అక్కడికే వచ్చి నన్ను కలవాలి అనేటువంటి చెప్పినటువంటి సందర్భం ఆ మంత్రి గారి నేపథ్యం. మరి పర్టిక్యులర్‌గా ఆ కాఫీ షాప్‌కే ఎందుకు రమ్మన్నారు? ఒకవేళ అక్కడికే వెళ్లి కలవచ్చు కదా! సార్ నేను నా టీమ్‌తో కూడా వస్తాను అని చెప్పారంట ఆ బాధితురాలు. మీరు అలాగా టీమ్‌తో రావటం అనేది చాలా అసౌకర్యంగా ఉంటుంది. సో, దయచేసి మీరు అలాంటివేయి చేయొద్దు అంటే చెప్పడం, దాంతోటి ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ మీటింగ్ ఏర్పాటుకు సంబంధించి మధ్యలో కొంతమంది మిడిల్ మ్యాన్ అంటే తెలుగులో మనం బ్రోకర్లు అని కూడా అనొచ్చు. ఈ మధ్యవర్తులు కూడా ఉండి సెట్ చేశారు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎవరైతే ఆ మంత్రి గారికి చాలా సన్నిహితంగా మిగిలేటువంటి వ్యక్తులు అని చెప్తున్నారు. ఇక ఆ మహిళతోటి చాలామంది అనుచితంగా కూడా ఆ డాక్టర్ తోటి ప్రవర్తించారు అని చెప్పి ఆవిడ తన సోషల్ మీడియా పోస్ట్ చేయడం, ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు డిస్కషన్ అవుతుంది ఏంటంటే, మహిళా భద్రత అది ఎక్కడైనా సరే, విదేశాల్లో అయినా సరే, దానికి సంబంధించినటువంటి మన దేశంలో అయినా సరే, ఆమె సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఆధారంగా కొంత బహిర్గతమయ్యేటువంటి అవకాశం అయితే ఇప్పుడు ఉంది. కాకపోతే ఇక్కడ ఇంతకీ ఆ మంత్రి గారు ఎవరు? ఆ మంత్రి గారి సందర్భం ఏంటి అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికైతే చర్చ నడుస్తుంది. మరీ ముఖ్యంగా ఆమె నారా లోకేష్ గారిని ట్యాగ్ చేయడం, ఆమె కొంత టీడీపీ సానుభూతి పరురాలు కావడం కూడా కొంత విషయాన్ని మరింత బయటికి ఇంట్రెస్టింగ్‌గా చెప్పేటువంటి విధంగా ముందుకెళ్తుంది. సో, ఏది ఏమైనా కానీ ఆమె ధైర్యం చేసి ఈ రకంగా పబ్లిక్‌గా మాట్లాడారంటేనే ఒకంత మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.